గురుకులాల్లో ఉన్న సమస్యలు పరిష్కరించకపోతే బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల విద్యార్థులను ఏకం చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమానికి శ్రీకారం చుడతామని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సబ్బని హరీష్ హెచ్చరించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్ఎన్బి హెచ్పీ గ్రూప్లో బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ సబ్బని హరీష్తో వన్ టీవీ ప్రదీప్ మహేష్ గౌడ్ ఫేస్ టు ఫేస్. సబ్బని హరీష్ గారు మనతో ఉన్నారు. కామారెడ్డి జిల్లాలో పాఠశాలలో గురుకుల పాఠశాలలో తనిఖీలు చేపట్టారు. ఆ అంశంపై మనం తెలుసుకున్నాం. సబ్బని హరీష్ గారు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గురుకులాల పరిస్థితి ఏ విధంగా ఉందని చెప్పి కేటీఆర్ గారి సూచనల మేరకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి నేపథ్యంలో గత ఆదివారం గురుకుల బాట కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అందులో భాగంగా కామారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ నన్ను పంపించడం జరిగింది. గత ఆదివారం కామారెడ్డికి వచ్చినటువంటి నేను కామారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి 4 నియోజకవర్గాలైనటువంటి కామారెడ్డి, జుక్కల్, ఎల్లారెడ్డి, బాన్సువాడ 4 నియోజకవర్గాలు క్షేత్రస్థాయిలో పర్యటించి హాస్టల్లో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి అనేది ఒక సమగ్ర నివేదిక తయారు చేసి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి చెప్పడానికి మేము సిద్ధమైనాం. అందులో భాగంగా ఈ సమగ్ర నివేదికను ఈరోజు రాష్ట్ర కమిటీకి అందజేయడం జరుగుతుంది. నియోజకవర్గంలోని బీబీపేట్, రాజంపేట్, అదేవిధంగా మాచారెడ్డి, కామారెడ్డి టౌన్లో ఉన్నటువంటి అన్ని గురుకులాలు తిరగడం జరిగింది. అదేవిధంగా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో జుక్కల్లోని మద్నూర్ అదేవిధంగా బాన్స్వాడలో అన్ని సంక్షేమ గురుకులాల్లో తిరగడానికి మేము ప్రయత్నం చేసినాం. కానీ కొన్ని ప్లేస్లలో పోలీస్ నిర్బంధాన్ని పెట్టి మరి కొన్ని ప్లేస్లో అలో చేయలేదు. కానీ కొన్ని స్కూల్లో మాత్రం పిల్లలతో మాట్లాడడం జరిగింది, పిల్లల తల్లిదండ్రులతో మాట్లాడడం జరిగింది. అక్కడ ఉన్న సమస్యలన్నీ సమగ్రంగా నోట్ చేసుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో గత 10 సంవత్సరాల్లో గురుకులాల్లో సీట్ల కోసం పోటీపడ్డ పరిస్థితి నుంచి ఈరోజు మధ్యాహ్నం భోజన పథకాన్ని పిల్లలు బైకాట్ చేసి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి క్యారీలు తెచ్చుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. అంటే మీరే అర్థం చేసుకోవచ్చు అంటే భోజనాలు ఏ రకంగా ఉంటున్నాయని. వాళ్ళు పిల్లలు ఇంటి దగ్గరనే పొద్దున్నే పడుకొని క్యారీలు తీసుకొచ్చుకొని మధ్యాహ్నం తింటా ఉన్నారు. అంటే వాళ్ళకి హాస్టల్ భోజనం తింటే వాళ్ళకు హెల్త్ పడట్లేదు, హెల్త్ పాడైపోతూ ఉన్నది, రైస్లో పురుగులు వస్తూ ఉన్నాయని, వాళ్ళు వండే విధానం బాగాలేదని, తినే అట్మాస్ఫియర్ కూడా చక్కగా లేక క్లాస్ రూములనే చదువుకొని క్లాస్ రూములనే తింటూ ఉన్నారు. డైనింగ్ హాల్ కూడా వెళ్ళట్లా. ఎందుకంటే ఆ డైనింగ్ హాల్కు, కిచెన్కు బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఆ డ్రైనేజ్ కానీ వాళ్ళు కనీసం భోజనం కూడా ప్రశాంతంగా చేయలేని పరిస్థితులు ఉన్నాయి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో. కామారెడ్డి జిల్లాకు సంబంధించి మాచారెడ్డిలో అయితే మినీ గురుకులంలో అక్కడ పిల్లలు దారుణమైన అవస్థ పడుతూ ఉన్నారు. మద్నూరులో అదే పరిస్థితి, ఎల్లారెడ్డిలో అదే పరిస్థితి. ఇవన్నీ మేము ఎక్కడ వెలికి తీస్తామో అని చెప్పేసి కాంగ్రెస్ సర్కార్, రేవంత్ రెడ్డి సర్కార్ పోలీసులను పెట్టి మరి బలవంతంగా మమ్మల్ని హాస్టల్ల నుంచి, గురుకులాల నుంచి బయటకి పంపిస్తూ ఉన్నాం. పిల్లలు బయటకు వచ్చిన తర్వాత పిల్లల్ని అడిగి అక్కడ ఉన్నటువంటి సమస్యలు మేము తెలుసుకుంటా ఉన్నాం. అదేవిధంగా కాస్మెటిక్ ఛార్జీలు గత 6 నెలలుగా ఇవ్వట్ల, ఒకే బెడ్ మీద ఇద్దరు పడుకుంటున్నటువంటి పరిస్థితి. బీబీపేటలో అయితే ఎస్సీ వెల్ఫేర్ హాస్టల్లో గర్ల్స్ది, అందులో అయితే 1980లో కట్టిన హాస్టల్ అది వర్షం వస్తే స్విమ్మింగ్ పూల్ కంటే దారుణంగా ఉన్నాయి. నడుస్తుంటే అందులో మన కాలు సగం తడిచిపోతూ ఉన్నాయి. అటువంటి దారుణ పరిస్థితులు వాళ్ళు ఉంటున్నటువంటి పరిస్థితి. ఇంకా అదేవిధంగా బయట వాటర్ అంటూ ఉన్నారు, డ్రమ్ములో నింపి పెడతా ఉన్నారు. ఆ నీళ్ళని చూస్తే చేతులు కడుక్కోవడానికి కూడా మనకు ధైర్యం రాదు. కానీ ఆ పిల్లలు అవే తాగుతున్నటువంటి పరిస్థితి. ఇవి మాత్రమే కాకుండా ఇంకా అనేకమైన సంక్షోభంలో పిల్లలందరూ మిట్టాడుతున్నటువంటి పరిస్థితి. దీని మీద వాళ్ళని అడిగితే మాకు పిల్లలకు మాకు మెయింటెనెన్స్ ఛార్జెస్ రావట్లేదు, అందుకే మేము పెట్టలేకపోతున్నాం, రైస్ అక్కడ నుండే వస్తూ ఉన్నది, మేము తయారు చేసేది కాదు కదా అని నిర్లక్ష్యపూరిత సమాధానాలు చెప్తా ఉన్నాను. ఎందుకంటే నేను ఒక స్కూల్లో అడిగినా, మీ పిల్లలకి ఇటువంటి భోజనం పెడతారా అమ్మ అంటే, కరెక్టే మేమేం చేయాలి, వచ్చింది మేము వండి పెడతాం తప్ప మేమైతే ఇళ్ళకి వెళ్ళి తీసుకొచ్చి పెట్టలేం కదా, మరి కలెక్టర్ గారికి చెప్పొచ్చు కదా అంటే, లేదు మేము కలెక్టర్ గారికి లెటర్ రాసినాం, ఎడ్యుకేషన్ సెక్రటరీ గారికి లెటర్ రాసినాం, అన్ని దగ్గరికి వెళ్ళి కూడా స్పందన అనేది లేదు, సమీక్ష అనేది లేదు, మేమేం చేయలేము కదా అని చెప్పి వాళ్ళు కూడా చేతులు ఎట్టిస్తున్న పరిస్థితి. మరి ఈ పిల్లల బాధ్యత ఎవరు తీసుకోవాలి అంటే, బీసీ పిల్లలంటే, ఎస్సీ పిల్లలంటే, ఎస్టీ పిల్లలంటే ఆ మాత్రం నిర్లక్ష్యమా? ఈ సీఎంకు కనీసం ఒక సమీక్ష సమావేశం పెట్టి గురుకులాల్లో ఏం జరుగుతుందని చెప్పేసి సమీక్ష చేసేంత సమయం లేదా? ఆడియో ఫంక్షన్లకు వాటి ఇటు పోయి ఆయన మీటింగ్లు పెట్టే సమయం ఉంటుంది. కానీ పేద పిల్లలు చచ్చిపోతా ఉన్నప్పుడు ఇప్పటికి కూడా ఒక రివ్యూ మీటింగ్ పెట్టలేదు. ఒక స్టేట్మెంట్ ఇచ్చి పెట్టారు, మీరు ఖచ్చితంగా మంచిగా మెయింటైన్ చేయాలని అన్నారు తప్ప ఇప్పటికీ ఒక క్యాబినెట్ మీటింగ్ పెట్టలేదు. ఎడ్యుకేషన్ మినిస్టర్ అయింది, మరి ఏం జరుగుతుంది, పిల్లలు ఎందుకు చనిపోతూ ఉన్నారు? స్కూళ్ళలో 48 మంది చనిపోయారు ఇప్పటివరకు, అందులో 20 మంది ఆత్మహత్య చేసుకున్నారు. పిల్లలు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉందంటే అసలు ఎందుకు చనిపోతూ ఉన్నారని చెప్పేసి కనీసం రివ్యూ చేయాలి కదా. ఫుడ్ పాయిజన్ వల్ల 20 మంది చనిపోయారు, పాము కాట్లతో 4 చనిపోయారు.
పిల్లల తల్లిదండ్రులు వచ్చేసి మేము ఈ గురుకులాల్లో మా పిల్లల్ని చదివించదలుచుకోలేదు, మేము తీసుకెళ్తామన్నా కూడా తల్లిదండ్రులను హాస్టల్కి పంపించట్లేదు, గురుకుల లోపలికి పంపించట్లేదు. వాళ్ళకి ఏం జరిగినా కూడా ఫోన్ చేసుకునే ఫెసిలిటీ ఇవ్వట్లేదు. ఫోన్ చేసుకుంటామంటే ఏమంటే మీ పేరెంట్స్తో మేమే డైరెక్ట్ మాట్లాడతాం, మీకు ఫోన్ అలో చేయమని చెప్పేసి పిల్లల్ని చెప్తా ఉన్నారు. ఏమన్నా మాట్లాడదామంటే పిల్లల్ని బెదిరిస్తూ ఉన్నారు. మేము పోయిన స్కూళ్ళలో కూడా మాతోని లెక్చరర్స్ కానీ ప్రిన్సిపల్స్ కానీ వచ్చి నిలబడి చెప్పకండి అంటున్నటువంటి పరిస్థితి మనం అర్థం చేసుకోవచ్చు. అదంతెందుకు, సింపుల్గా మనల్ని స్కూళ్ళకు పంపకుండా ఈ రేవంత్ రెడ్డి సర్కార్ పోలీసులను పెట్టి గుర్రెలను ఏడ్చినట్టు ఏడ్చి మమ్మల్ని బయట తోసేస్తున్నారంటేనే లోపల ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. అన్ని చక్కగా మంచిగా ఉంటే మమ్మల్ని లోపలికి అలో చేయొచ్చు కదా, మమ్మల్ని అలో చేస్తలేరంటే పిల్లలు బతుకుతూ ఉన్నారు. మేము మాచారెడ్డిలోకి వెళ్తాం కదా, కిచెన్లోకి మమ్మల్ని పంపకుండా కూడా మేము బలవంతంగా వెళ్ళాం. అక్కడ కుక్ చేసే ఆమెను నేను పిలిచి చూపించిన, ఇట్లా తీస్తే అందులో రైస్ కంటే ఎక్కువ పురుగులే ఉన్నాయి. ఏంటమ్మా ఇదంటే మరి అక్కడి నుంచి వచ్చినాయి, నేను పెట్టుడు తప్ప నేనేం చేయలేదు, మరి కనీసం క్లీన్ చేసి ఇది క్లీన్ చేయాలంటే అసలు అన్నం రైస్ మొత్తం బయట పడేయాలి, అందులో రైస్ తక్కువ పురుగులు ఎక్కువ, మరి నేనేం చేయాలి, పిల్లలకి తక్కువ పడుతుంది అని చెప్పి అట్లా అండి పెడుతున్నాం. చెప్పు ఏం చేయమంటారు? అటువంటి పరిస్థితులు ఉన్నాయి రేవంత్ రెడ్డి సర్కార్లో. మేము ఉన్నప్పుడు సన్న బియ్యంతోనే రైస్ ప్రాపర్గా పంపించాం. ఇన్ కేసు ఎటువంటి పురుగులు ఉంటే వాళ్ళకు తీవ్రమైన శిక్షలు ఇచ్చినటువంటి పరిస్థితి. ఇలా కలిసి దాని మీద సమీక్ష అనేది లేదు, శిక్షలు తగ్గిన తర్వాత కానీ సమీక్ష కూడా లేదు. అటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆయనకు హైడ్రా మీద ఉన్నటువంటి దృష్టి గురుకులాల సంరక్షణ మీద లేదు. హైడ్రా వల్ల ఏంటంటే అందరు నిలగొట్టాలి, అక్కడ బిల్డింగ్లు కట్టాలి, రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసుకోవాలని ఆయనకు ఉన్న దప్పైనటువంటి విద్యారంగంపై మన నెక్స్ట్ జనరేషన్ స్ట్రెంథన్ చేయాలన్న సోయ అనేది ఆయనకు లేదు. ఆయనకి ఏంటంటే వచ్చినామా, పైసలు సంపాదించుకున్నామా, ఢిల్లీకి కప్పం కట్టినామా, నా పదవి కాపాడుకున్నామా అని ఉన్నా తప్ప పిల్లల సంక్షేమం మీద ఆయనకు 1% కూడా శ్రద్ధ లేదు. కేసీఆర్ గారు ఒకటే చెప్పారు, నా మన్మడు ఏ బియ్యంతోనైతే తింటుండో ప్రతి గురుకులంలో ప్రతి గవర్నమెంట్ స్కూల్లో అటువంటి బియ్యంతోనే ప్రతి పిల్లాడు చదవాలి అని చెప్పినటువంటి పరిస్థితి. ఇలా అటువంటి పరిస్థితి ఉందా? సింపుల్గా పిల్లలందరూ మేము స్కూల్లో చదవం, మాకు ఇచ్చేసేయండి, మేము వెళ్ళిపోతాం అని చెప్పి టీసీలు తీసుకొని పోతున్నటువంటి పరిస్థితి. ఒకప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు సెక్రటరీ ఉన్నప్పుడు గురుకులాల కోసం పైరవ్ చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ సీట్లు ఖాళీ ఉన్నాయి, ఎవరు జాయిన్ అవ్వట్లా. ఆయన గురుకులాలను ఎత్తేసే కార్యక్రమానికి చిరగిస్తాను. నాకు ఒక డౌట్ ఏమొస్తా ఉందంటే, ఈయన ప్రైవేట్ విద్యా సంస్థలతో మూలాగా జాయిన్ అంటున్నాడు. ఈ గురుకులన్నింటినీ మూసేస్తే వీళ్ళు సచ్చినట్టు ప్రైవేట్ స్కూల్లో పోతారు, ఆయనకు వచ్చే కమిషన్ ఆయనకు వస్తాయని చెప్పి ఆలోచిస్తుండేమో అని చెప్పి మాకు అనిపిస్తూ ఉన్నది ఇవన్నీ తిరిగిన తర్వాత. ఎందుకంటే అంత దుర్భరమైన పరిస్థితుల్లో ఏ పిల్లలు కూడా చదవరు. తల్లిదండ్రులకు గతి జరగబోయే అసెంబ్లీ సమావేశం